ఏమైంది బంగారం? ఏమైపోయావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? నీకోసం నేనెంత వెతికానో తెలుసా? మాట్లాడు వింటి బంగారం, మాట్లాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి ఎలా చేరావు? నీకతను ఎలా పరిచయం అయ్యాడు? నీకు పరిచయం లేదు కదా. ప్రేమకి దొరికావా? ప్రేమ ఆ ఇంట్లో నిన్ను దాచిపెట్టిందా? చెప్పు బంగారం, మాట్లాడువేంటి నాన్న? అమ్మ అడుగుతుంది కదా, జవాబు చెప్పు. అమ్మా శివమ్మా, మాట్లాడు నాన్న. ఇది నీకు దొరికిందా? సిటీ అంతా వెతుకుతుంటే ఎక్కడా దొరకలేదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి నీ ఇంటికి చేరిందన్నమాట. ఇక దీన్ని బ్రతకనివ్వను. మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? ఈ పసిపాప నీకేం అన్యాయం చేసింది? నా బంగారాన్ని బతకనివ్వనంటావేంటి? పిచ్చి కింద నీకు? ఇది నేను ప్రణయ్ని యాక్సిడెంట్ చేసి చంపుతుంటే కళ్ళారా చూసింది. దీన్ని వదిలేస్తే నేను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మావయ్య, ప్రణయ్ని చంపింది నువ్వా? దుర్మార్గుడా! నా ప్రణయ్ ఏం పాపం చేశాడు? మావయ్య వదులు! మావయ్య, చచ్చిపోతున్నాను, ఊపిరి ఆడడం లేదు, వదులు! ప్రణయ్ని చంపినట్టే నన్ను కూడా చంపేస్తాడు. పిలు, పిలు బంగారం, పిలు! జాగ్రత్త, ఈ సంగతి బయట పెట్టారో మీ ఇద్దరిని చంపేస్తా. దీనికి నిజంగానే గొంతు రాలేదా? మావయ్య ఏమైనా పొరపాటు పడ్డాడా? లేదంటే మాటొచ్చినా రానట్టు నాటకం ఆడుతుందా? వేలుడంత లేదు, దాని కళ్ళ ముందు ఇంత జరిగినా నోరు విప్పలేదంటే దీనికన్నీ తెలివితేటలున్నాయా? పండేడి? ఏడే పండు ఏడి? నాకేం తెలుసు? నువ్వే తీసుకెళ్ళావు కదా నాన్న? అవును, తీసుకెళ్ళాను. తిరిగి తీసుకురావాలన్న రూల్ ఏమైనా ఉందమ్మా? ఏంట్రా వాగుతున్నా? వదలు వదలు వదలు! చెప్పు చెప్పు, ఎక్కడ వదిలేసావు చెప్పు. ఏంటి మాటి మాటికి షర్ట్ పట్టుకుంటావు? అమ్మా!
మొగడికి రెస్పెక్ట్ అని పెళ్ళాం నరకానికి పోతుందని తెలీదా? చచ్చే కల్తీసరాలంటే కాపురం నీతో చేయలేక పచ్చ తాగుబోతులాగా రెచ్చిపోతావంటే పిచ్చి పెళ్ళావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జ్వరంతో ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి? వాడు మన కొడుకయ్యా. ఏం చేసేవాడిని? ఏమైందయ్యా? ఎక్కడికి తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకురాలేదు? ఏంటే ఎందుకు తీసుకురావాలి? ఎందుకేంటి నాన్న అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడిని హాస్పిటల్ తీసుకెళ్తానని తీసుకెళ్ళావు కదా? తీసుకెళ్ళాను. ఎక్కడున్నాడు? హాస్పిటల్లో ఉన్నాడా? తెలియదు. కనీసం ఎక్కడున్నాడో చెప్పయ్యా, మేమైనా వెళ్ళి తీసుకొస్తాం. అందరికీ దారి చూపించే ప్రభువు నీకు ఓ దారి చూపిస్తాడు. ఆయనకి ప్రేయర్ చేసుకో, ఆయనే చూసుకుంటాడు. వెళ్ళి ఆయన్ని అడుగు. ఒరే దరిద్రుడా, మనిషి పుట్టుకే పుట్టావా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం చేసావు నా కొడుకుని? ఎక్కడ అమ్మేశావు? నీ దిక్కు మళ్ళా తాగుడు కోసం నా బిడ్డను ఎక్కడ అమ్మేశావు? జ్వరంతో మూసిన కన్ను తెరవని పసివాడిని మోసుకెళ్ళి ఏ వైన్ షాప్ దగ్గర వేలం వేసి అమ్మేశావు. మాట్లాడు, నోరు విప్పి మాట్లాడు. ఆయన్నేం అడక్కమ్మా. పండు, కూర్చో. ఎక్కడ కనిపించాడమ్మా? మానవత్వం మంట కలిసిన చోట, కన్న మమకారం కాళ్ళ రాసిన చోట, కరుడు గట్టుకుపోయిన మనిషిగా ఉనికిని కోల్పోయిన చోట. ఏ నాన్న, అంతే కదా? అక్కడే కదా వాడున్నది. వ్యసనానికి బానిసైన ఒక మనిషి అప్పులు చేస్తాడు, ఆస్తులు అమ్మేస్తాడు, దివాలా తీస్తాడు, దిక్కుమాలిన చావు చేస్తాడు. కానీ బ్రతికుండగానే చచ్చిపోడు నాన్న, నీలాగా. చావకుండానే చచ్చిపోడు నాన్న, నీలాగా. నడి రోడ్డు మీద నా తమ్ముడు దిక్కు లేకుండా పడున్నాడే, ఆ చోట, అదే చోట మానవత్వం చచ్చిపోయింది. తండ్రి కొడుకుల అనుబంధం చచ్చిపోయింది. కొడుకుని బ్రతికించుకోవడం కోసం భిక్షాటన చేస్తుంటే నిన్ను చూసి జాలేసేది. తండ్రిగా చచ్చిపోవడం కోసం నువ్విలా భిక్షగాడిలా మారిపోయేసరికి మొదటిసారి కొళ్ళు కంపు కొట్టే శవాన్ని చూసి జుగుప్స కలుగుతోంది. ఊరుకో అమ్మా, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఒక డెడ్ బాడీతో మాట్లాడుతున్నాను మిస్టర్ డేవిడ్. ఎస్, కాఫిన్ బాక్స్ తెరిచి చూస్తున్నాను. క్రాస్ ని నిలిపి పవిత్ర ఆత్మని పరలోకానికి వెళ్ళమని ప్రార్థన చేయాల్సిన సమాధి దగ్గర పాతి పెట్టబడ్డ తండ్రి గుండెను చూస్తూ మాట్లాడుతున్నాను. చిన్నాళ్ళు మాకిలాంటి నాన్న ఉన్నందుకు బాధపడేదాన్ని. ఇప్పుడు
ఇలాంటి వాడు ఒక తండ్రినా అని సిగ్గుపడుతున్నాను. ఏంటమ్మా, ఏమైంది? మళ్ళీ ఏం చేశాడు ఈ దుర్మార్గుడు? ఈ మనిషి కొడుకుని అమ్మలేదమ్మా. ఇంకా అంతవరకు దిగజారలేదు. అంతకన్నా గొప్ప పనే చేశాడమ్మా. అడుక్కోవడం దగ్గరే ఆగిపోయాడు. తాగడానికి డబ్బుల కోసం నడి రోడ్డు మీద నా తమ్ముణ్ణి అనాథలా పడుకోబెట్టి భిక్షాటన చేశాడమ్మా. ఈ మనిషి అమ్మా, నిన్ను చంపి జైలుకెళ్తే నా బిడ్డలు అనాథలవుతారని ఇంతకాలం ఓపిక పట్టాను. కానీ నీ ఆగడాలకు అంత లేకుండా పోతుంది. ఇంకా ఎంతకు దిగజారుతావురా దుర్మార్గుడా? నువ్వు ముష్టెత్తుకో, దిగజారిపో. నడి రోడ్డు మీద దేనికిందైనా పడిచావు. నా కొడుకునెందుకు అడ్డం పెట్టుకున్నావు దరిద్రుడా? వద్దమ్మా, ఇలాంటి వాడితో మనకి మాటలు అనవసరం. ఇంట్లో ఇతను ఒక వస్తువు అనుకుందాం. స్టోర్ రూమ్ లో పడేసిన పనికి రాని వస్తువు అనుకుందాం. అంతకు మించి ఇతనితో మనకి మాటలొద్దమ్మా. ఛీ! ఇతన్ని నాన్న అని పిలిస్తే తండ్రి స్థానమే తల వంచుకొని సిగ్గుపడుతుంది. ప్రణయ్ ఫోన్కి ఎవరో ఫోన్ చేస్తున్నారమ్మా. హలో. హలో, ప్రణయ్ గారి నెంబరేనా? అవును, మీరెవరు? నేను ప్రణయ్ మిస్సెస్ ని మాట్లాడుతున్నాను. ఆయన నా కంపెనీ తీసుకుంటా అన్నారమ్మా. అందుకోసం జూబ్లీహిల్స్ లో ఉన్న తన ప్రాపర్టీని అమ్మేస్తానని అక్కడికే వెళుతున్నానని వెళ్ళారు. తర్వాత ఆయన నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాని గురించి మీకేమన్నా తెలుసా అమ్మా? తెలీదండి. జూబ్లీ హిల్స్ లో ఆయనకి ప్రాపర్టీ ఉన్నట్టు కూడా నాకు తెలీదు. అది అమ్మేస్తానని వెళ్ళారా? అవునమ్మా. ఇది ఏ రోజు జరిగిందో చెప్పగలరా? ఇది లాస్ట్ సాటర్డే అమ్మా. ఆ రోజు నుంచి ఆయన కనిపించకుండా పోయారు సార్. ఆయనకి ఆ రోజు ఏదో జరిగింది. చెప్పండి అంకుల్. అమ్మా, జూబ్లీహిల్స్ లో అదే మా అల్లుడు ప్రణయ్కి ప్రాపర్టీ ఏమైనా ఉందా? మీకెలా తెలిసి ఈ విషయం? ఎలా తెలుసు అంటే దాన్ని అమ్ముతానని ప్రణయ్ అక్కడికి వచ్చాడంట కదా. ఒకవేళ శనివారం నాడు ప్రణయ్ జూబ్లీహిల్స్ వెళ్ళాడా? అసలు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసో అది చెప్పండి. ఏం లేదమ్మా, ఇప్పుడే నా కూతురు ప్రేమకు ఫోన్ వచ్చింది.
ఎక్కడికి? ఏంటి పాప, ఏం కావాలి? బయటికి వెళ్తే నిన్ను దొంగలు ఎత్తుకుపోతారట. అందుకే నువ్వెక్కడికి వెళ్ళకుండా మమ్మీ నన్ను కాపలా పెట్టింది. లోపలే ఆడుకో. పద పదమ్మా. నువ్వు ఇక్కడే కూర్చో, నేను పాలు తీసుకొస్తాను. పాలు తాగిన తర్వాత ఆడుకుందు గాని, ఓకేనా? తీసుకోమ్మా. ఏది ఏమైనా దీనికి మాటలొచ్చాయని ఎట్టి పరిస్థితుల్లో నిరూపిస్తా. ఏం శివమ్మా? ఎక్కడికి అంత హడావుడిగా ఓ, వెళ్తావు? నీకు చెప్పలేదు కదూ? చెప్పడం ఎందుకు, చూపిస్తా. గంజినాయుడు గంజినాయుడు, చూడు. గంజినాయుడు 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 గంజినాయుడు. ఏంటిదంతా? ఆ పిల్లలకి ఇలాంటి బొమ్మలంటే చాలా ఇష్టం అమ్మా. ఆ పిల్ల రాక్షసిని మాటల్లో పెట్టి ఎలా అయినా తనతో మాట్లాడించి దానికి మాటలుచ్చు అని నిరూపిస్తా. మావయ్య, నువ్వప్పుడు ఖచ్చితంగా తాగున్నావని నాకు అర్థమైంది. ఏదో భ్రమపడ్డావని కూడా అనుకుంటున్నాను. దానికి మోటార్ రాలేదు, దట్స్ ఆల్. అయ్యో శివమ్మ, ఒట్టమ్మా, నీ మీద ఒట్టు. అది ప్రణయ్ అని గట్టిగా అరవడం నేను కళ్ళారా చూసా. అరవడం చూడరు, వింటారు. నువ్వు దాని లిప్ మూమెంట్ చూసుంటావు. అది ప్రణయ్ అని అరవాలనుకున్న మాట నిజమే కావచ్చు. మాట రాక నోరు మాత్రమే ఆడించుంటుంది. నన్ను నమ్మవేంటమ్మా? నిజంగా దానికి మాట వచ్చింది. అది బయటికెళ్ళి నోరు విప్పితే మనం ఇద్దరం నోరు మూసుకొని లోపలికెళ్ళి కూర్చోవాలి. అది బయటికి వెళ్లకుండా బౌన్సర్స్ ని కాపలా పెట్టాను. ఎవరికి ఫోన్ కూడా చేయకుండా చేశాను. దానికి మాట రాకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. నేను పని మీద బయటకు వెళ్తున్నాను ప్రేమ. ఆయన నా కంపెనీ తీసుకుంటా అన్నారమ్మా. అందుకోసం జూబ్లీహిల్స్లో ఉన్న తన ప్రాపర్టీని అమ్మేస్తానని అక్కడికే వెళుతున్నానని వెళ్ళారు. జూబ్లీహిల్స్లో ఆయనకి ప్రాపర్టీ ఉన్నట్టు కూడా నాకు తెలీదు. అది అమ్మేస్తానని వెళ్ళారా? నేను పని మీద బయటకు వెళ్తున్నాను ప్రేమ. ఏంటమ్మా, నువ్వు అక్కడికి వెళ్తావా? అవునమ్మా. ప్రణయ్ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాతే కదా కనిపించకుండా పోయింది. అక్కడే ఏదో జరిగింది. అదేంటో తెలుసుకుంటే ప్రణయ్ ఏమయ్యాడో తెలుస్తుంది. అసలు ఈ ఫోన్ నిజమో కాదో తెలీదు. ఇది కూడా ఆ శివాగ్ని ఆడుతున్న నాటకమేమో.